కడప జిల్లా పెళ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ శివారులో వెలిసిన కొండగంగమ్మ తల్లి జాతర ఆదివారం కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డిలు హాజరయ్యారు. అమ్మవారికి పూజలు చేసి అనంతరం బండ్ల పోటీలను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి పల్లకీ సేవను మోశారు. జాతర సందర్భంగా పలు కార్యక్రమాలను కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. బండలాడు పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. రాత్రికి గ్రామోత్సవం నిర్వహించారు. సమయం 4 నిమిషాలు. రెడ్డి గారు ఓపులపల్లి వాద్యత బయలుదేరి రావాలా? ఆ తదుపరి చివరి జత వారు రెడీగా ఉండాలా? మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పుల్లలచెరువు మండలం ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నందిమండలం గంగమ్మ జాతరకి ఆలయ కమిటీ తరఫున ఆహ్వానించిన మేరకు వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చాము. చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. చాలా కాలం తర్వాత ఇంత ఘనంగా చేస్తున్నారని చెప్తున్నారు. మాకు ఆ అమ్మవారిని ఊరేగింపులో మోసే అవకాశం కూడా మాకు కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఊరిలో ప్రతి కార్యక్రమము అందరూ కలిసి అన్యోన్యంగా చేసుకోవాలని చెప్పి ఇప్పటి నుంచి కూడా బాగా జరుగుతాయి. ఇక్కడ విషయాలు లేకుండా అమ్మవారి ఆశీస్సులు ఈ నంది మండలం మీద, కమలాపురం ప్రజల మీద, అందరి మీద ఉండాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అమ్మవారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.